చెప్తాను జరిగిన సంఘటన చెప్తాను. వన్ హాస్పిటల్ కానీ కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ఊర్లలో ఆర్ఎంపీ డాక్టర్లతో సంబంధాలు పెట్టుకోవడం తీసుకురావడం. పేషెంట్ని తీసుకొచ్చిండు మా మొక్కజొన్న రైతులు చూద్దామని ఒకసారి లిఫ్ట్ అయిపోయింది. మా అదృష్టం మాత్రం నేను అప్పటికి ఆ లిఫ్ట్ ఎక్కిచ్చే బాబాయ్ అక్కడ స్టాఫ్ లిఫ్ట్ ఎక్కిస్తాడు. ఎక్కించినప్పుడు కూడా సార్ లిఫ్ట్ ఎక్కవద్దు బాగాలేదు అని చెప్పాలి కదా. ఫస్ట్ ఫ్లోర్ ఉంది, ఫస్ట్ ఫ్లోర్లో ఇప్పుడు ఎక్కినప్పుడు పైకి సెకండ్ ఫ్లోర్ దాని వరకు కిందికి వచ్చింది కూడా సార్ ఆగిపోయింది. ఒకవేళ మేము ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటే మా పరిస్థితి. ఇప్పుడు ఈ ప్రైవేట్ హాస్పిటల్ రన్ చేసుకుంటా ఈ అరకొర యొక్క సౌకర్యాలతో ఓన్లీ పేషెంట్లను అడ్మిషన్ చేయించుకోవాలి, బిల్స్ తీసుకోవాలనే ఒక దృక్పథం తప్ప పేషెంట్ కేరింగ్ విషయంలో కానీ హాస్పిటల్కి సంబంధించిన సెక్యూరిటీ విషయంలో కానీ ఏమైనా వాళ్ళకి ఖయాలు ఉన్నదా? ఇలా మేము అనుకోకుండా పేషెంట్ కానీ మనుషులు కానీ ఎవరైనా హాస్పిటల్కి వచ్చి లిఫ్ట్ జరిగిపోయి కింద పడిపోయి 4వ ఫ్లోర్లో 5 మంది పడిపోతే చనిపోతే పరిస్థితి అర్ధ గంట అయితే ఒక్క యజమానికి సంబంధించిన ఒక్కరు రాలే. అదృష్టం మంచి కూడా మాకేం కాలేదు. మేము ఏంటంటే ఇలాంటి ప్రైవేట్ హాస్పిటల్ ఏదైతే కరీంనగర్ జిల్లాలో ఈ సౌకర్యాలు కరెక్ట్ లేకుండా రెసిడెన్స్ డాక్టర్లను పెట్టకుండా బయటి డాక్టర్లను పిలిపించి ట్రీట్మెంట్ ఇప్పించుకుంటా అప్పటిదప్పుడే పిలిపించి ట్రీట్మెంట్ ఇప్పించి అటు హాస్పిటల్ మీద చర్య తీసుకోవాలి. కంప్లైంట్ చేస్తారు రాతపురం కంప్లైంట్ చేస్తారు. మా పిఏ మా సాయం చేస్తుడు. పేషెంట్కి సంబంధించినటువంటి స్పెషలిస్ట్ డాక్టర్కి ఉండడు, న్యూరో యాక్సిడెంట్ న్యూరో సర్జరీకి ఉండడు, హార్ట్ ప్రాబ్లం హార్ట్స్ డాక్టర్కి ఉండడు, ఆర్థో డాక్టర్ ఉన్నాడు. ఒక 2-3 ఎంబీబీఎస్ డాక్టర్లు ఉంటారు. బయట స్పెషలిస్టులు నడిపిస్తారు హాస్పిటల్ నడిపించి మరి అత్యంత ప్రమాదంగా లిఫ్ట్ ఉన్నప్పుడు చెప్పాలి సార్ లిఫ్ట్ ఎక్కదు మీకు ప్రమాదం ఉంటుందని చెప్తే మేము నడుచుకుంటే ఇప్పుడు ఎక్కినాం. థియేటర్లో పేషెంట్ ఉన్నాడు మళ్ళీ వాపస్ వచ్చినాం. మీరే కదా మా ఎంబడి మీకు కూడా వచ్చింది కదా. నాకు అనేది ఇంత ప్రజల యొక్క హాస్పిటల్ యాజమాన్యం అనేటోళ్ళు ఒకరు, డాక్టర్లు ఇంకొకరు. ప్రజల యొక్క హాస్పిటల్ యాజమాన్యం అనేటోళ్ళు ఒకరు, డాక్టర్లు ఇంకొకరు. యాజమాన్యం డాక్టర్లకు సంబంధమే ఉండదు. ఓన్లీ లక్షలాది రూపాయల బిల్స్ ఇచ్చుడు, బిల్స్ వసూలు. వాళ్ళదే ఫార్మసీ ఉంటుంది, వాళ్ళదే ల్యాబ్ ఉంటుంది. వాళ్ళకి ఎలాంటి మెడికల్ పరంగా 1% కూడా యాజమాన్యం మెడికల్ ట్రీట్మెంట్ సంబంధించిన విషయం సంబంధం ఉండదు.